ఈ రోజు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నారు. అది ఎందుకోసం ఏర్పాటు చేశారు? గద్దరన్న వాళ్ళ కూతురు వెన్నెలక్కకి చైర్మన్ పదవి ఇచ్చారు కదా, సాంస్కృతిక సారథి చైర్మన్. మరి మా శాఖకు ఇంతకు ముందు రసమై బాలకృష్ణ ని టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇచ్చిండు, కానీ మరి మాకు ఎలాంటి న్యాయం చేయలేరు. ఆ ప్రభుత్వంలో ఉద్యోగాలు వచ్చి కూడా మా ఐడీల పైన వేరే వాళ్ళకి ఇచ్చి నడిపించారు. అలాంటి ఘనత ఇప్పుడు రసమై బాలకృష్ణ చేసిన పనులు అటువంటివి కాబట్టి ఇప్పుడు వెన్నెలక్కకు చైర్మన్ పదవి ఇచ్చారు. కాబట్టి మా శాఖ చైర్మన్ గా అక్క ఉన్నారు కాబట్టి అక్కకు సన్మానం చేసుకోవాల్సిన బాధ్యత మాది. కాబట్టి మరి ఈరోజు సన్మాన సభ పెట్టుకున్నాం. అంటే ఎన్ని జిల్లాల నుంచి మీరు ఏకమై వచ్చారు? మొత్తం 33 జిల్లాలు తెలంగాణ వ్యాప్తంగా. అంటే ఎంత మంది ఉండొచ్చు అన్న? మొత్తం 1000 మంది వరకు ఉంటారు. మీరు డాన్సరా, సింగరా? డాన్సర్ ప్లస్ సింగర్. ఫస్ట్ నేను డాన్స్ ఫీల్డ్ లోకి వచ్చిన తర్వాత విమలక్క దగ్గర ఉండి విమలక్కతో కోరస్ ఇచ్చుకుంటా అక్క అడుగులు అడుగు వేసి సింగర్ అయినా. రసమయ్య ఉన్నప్పుడు గానీ చైర్మన్ గా, ఇంకా జూపల్లి కృష్ణారావు గారు ఉన్నప్పుడు గానీ మీరు ఎప్పుడు వారిని కలవలేదా? వాళ్ళు ఎలా రెస్పాన్స్ అయ్యారు? అంటే కలిసినాం, చాలా సార్లు కలిసినాం. యాక్చువల్ గా 2015లో ఉద్యోగాలు ఇచ్చినప్పుడు అపాయింట్మెంట్ లెటర్ నాది ఆఫీస్ లోనే ఉంది సాంస్కృతిక సారథిలో. అప్పటికి లెటర్ నాకు ఇవ్వలేరు. శంకర్ నీకు ఉద్యోగం వచ్చింది కదా, ఇంకెందుకు టెన్షన్ పడతాం, హాయిగా పండుకోపో అన్నాడు రసమై బాలకృష్ణ సార్. మరి రసమై బాలకృష్ణ అట్లా చెప్తున్నావు కదా అని చెప్పేసి పండుకుంటే ఇంటికి పోతే పండుకోమని చెప్పేసి మొత్తానికి పండబెట్టాడని అర్థం కాలేదు నాకు. నా ఐడి పైన ఫోన్లు వస్తున్నాయి, నువ్వు టిఎస్ఎస్ కళాకారుడివి, నువ్వు రావాలి అని ఫోన్లో మెసేజ్లు నాకు వస్తున్నాయి. ఇప్పుడు నాకు ఏం అర్థమవుతుంది, నేను చాలా సార్లు తిరిగిన ఎందుకు అట్లా జరిగింది, నాకు ఎందుకు అట్లా జరిగింది అంటే ఏం చెప్తలేరు. ఫోన్లు వస్తున్నాయి, ఫోన్ చేసినప్పుడల్లా నేను సాంస్కృతిక సారథి కోతుంటే పోయి అడిగితే మేం చేయలేం అంటే మరి ఈ ఫోన్ ఎక్కడి నుంచి వచ్చింది, ఈ ఫోన్ ఎందుకు వచ్చింది నాకు అని అడిగినప్పుడల్లా వాళ్ళు ఏది సమాధానం చెప్పకపోయేది. ఫేక్ ఐడి మీద క్రియేట్ చేసి వేరే వాళ్ళను పెట్టించారు. అది నాకేం అర్థమైందంటే నా ఐడి పైన వేరే వాళ్ళకి ఇచ్చిరని నాకు అర్థమైంది. ఎందుకంటే ఫోన్ ఎందుకు వస్తాయి నాకు? బయట నిరుద్యోగ కళాకారులు చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళకి రాని ఫోన్ నాకెందుకు వస్తుంది? టీఎస్ఎస్ వాళ్ళకి ఫోన్ వచ్చినప్పుడల్లా నాకు ఫోన్ వస్తుంది, టీఎస్ఎస్ వాళ్ళకి మెసేజ్ లో వచ్చినప్పుడల్లా నాకు వస్తుంది. మరి అట్లా ఎట్లా పిలిచిరు? మరి అట్లా చేసినందుకు నాకు ఖచ్చితంగా నా ఐడిని వేరే వాళ్ళకి ఇచ్చిరు, నా ఐడి పైన వేరే వాళ్ళకి ఇచ్చిందని ఖచ్చితంగా ఎవరికైనా డౌట్ వస్తుంది కదా. గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడైతే మీకు ఎలాంటి నిరుద్యోగ కళాకారులకి న్యాయం జరగలేదు. ఇప్పుడు సంవత్సరం అవుతుంది, కొన్ని హామీలు నెరవేర్చారు రేవంత్ రెడ్డి గారు, కొన్ని హామీలు అలాగే ఉన్నాయి. మీది పర్టికులర్ గా తీసుకొని న్యాయం చేస్తారు అనే నమ్మకం మీకుందా? ఖచ్చితంగా న్యాయం చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు అప్పట్లో 550 మందికి ఉద్యోగాలు ఇచ్చిండ్రు. దాంట్లో రసమై బాలకృష్ణ చేసిన కథలకు సగం కళాకారులు మొత్తం ఆ సినీ ఇండస్ట్రీలో డాన్స్ చేసేవాళ్ళు. ఏదో మేము ఫస్ట్ లో ఉద్యోగాలు ఇచ్చినప్పుడు కేసీఆర్ సార్ మీటింగ్ పెడితే ఇక మా కళాకారులు ఉన్నారేమో అని వస్తే ఒక్కొక్కరు అమెరికా నుంచి ఫ్లైట్ లో దిగిన వాళ్ళ లాగా ఉన్నారనమాట. అటువంటి వాళ్ళు ఉద్యమాలు చేసిన వాళ్ళు ఎట్లుంటామంటే గోషి గొంగడ వేసుకొని ఎక్కడంటే అక్కడ రోడ్ల మీద ఆడుకో తిని మరి రోడ్ల మీద పండుకున్న పరిస్థితులు, దోమలు కరిచిన గానీ అమ్మాయిల సైతం రోడ్ల మీద పండుకొని లేట్ అయితే డయస్ కింద బిస్తరేసుకొని పండుకున్న పరిస్థితులు, అలాంటి గోస తీసిన కళాకారులం మేము. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందే మేము రేవంత్ రెడ్డి సార్ను కలవడం జరిగింది. అప్పుడే సార్ మాకు మాట ఇచ్చిర్రు. మరి మేనిఫెస్టో గిట్ట పెట్టడం జరిగింది, 1500 మంది కళాకారులకు ఉద్యోగం ఇస్తామని చెప్పేసి. కాబట్టి సార్ గిట్టంగా సానుకూలంగానే ఉన్నారు. ఇప్పటికి మా కళాకారులు, మాది కొడంగల్ అంటే వికారాబాద్ జిల్లా మాది, మా లోకల్లో కళాకారులు గిట్టంగా కలవడం జరిగింది. సార్ గిట్టంగా సానుకూలంగా స్పందించారు. త్వరలో మాకు న్యాయం జరగబోతుంది. ఎందుకంటే ఇక సార్ మాటలలో తెలుస్తుంది కదా. ఈరోజు అక్క గిట్టంగా మాకు ఇక డైరెక్ట్ ఈ రోజు మాట ఇచ్చారా వెన్నెలక్క గారు? పాటలో మాకు మాట ఇచ్చినట్టే ఉంది. ఖచ్చితంగా మాకు చేస్తారు. ఎందుకంటే గద్దరన్న కళా ఉద్యమాన్ని నడిపిన గద్దరన్న కూతురు వారసురాలు వెన్నెలక్క కాబట్టి ఖచ్చితంగా మాకు అందరికి న్యాయం చేస్తుందని నమ్మకం ఉంది. ఓకే రైట్ అన్న. కాకపోతే ఇప్పుడు కూడా న్యాయం జరగకపోతే మీరందరూ నిరుద్యోగ కళాకారులందరూ కలిసి ఎలాంటి కార్యాచరణ చేపట్టాలనుకుంటారు? జరగదు అని మేము అనుకుంటలేము, జరుగుతుందని అనుకుంటున్నాం. ఒకవేళ జరగదు అనే సిచ్యువేషన్ వస్తే ఇక మా రేవంత్ రెడ్డి సార్ను పర్సనల్ గా కలిసి ఖచ్చితంగా అది చేపించుకుంటాం. ఒకవేళ మా రేవంత్ రెడ్డి సార్ గిట్టంగా స్పందించకుండా వెన్నెలక్క వద్దు అని అనుకుంటే మాత్రం అప్పుడు మేము ఆలోచిస్తాం. కానీ అప్పుడు ఆడ వరకు మాకు రానియరు. ఖచ్చితంగా మాకు న్యాయం చేస్తారని నమ్మకం ఉంది, చేస్తారు కూడా. ఓకే, థ్యాంక్ యూ సార్.